హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. ఈరోజు మనం సేమియా పెసరపప్పు దద్దోజనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా పెసరపప్పుని 5 నిమిషాలు నానబెట్టుకుని కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్న తర్వాత సేమియాని కూడా దానిలో వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత 1.5 కప్పు పాలు పోసుకుని వాటిని కూడా బాగా కుక్ చేసుకున్న తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత 1 కప్పు పెరుగును వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని శనగపప్పు బాగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసి ఒకసారి వేయించుకున్నాక కరివేపాకు, అలాగే ఆవాలు, అల్లం కూడా వేసి బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేశాక పెప్పర్ పౌడర్ కూడా వేసి వేయించుకున్నాక జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కూడా వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకుని ఫైనల్గా మనం ఇంగువను కూడా యాడ్ చేసి మరొకసారి ఫ్రై చేసుకున్నాక పింక్ సాల్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని మనం ఇందాక నానబెట్టుకున్న పెరుగులో వేసుకుని మొత్తం అంతా ఒకసారి కడాయిలో వేసి మొత్తం అంతా కలిసే విధంగా మరొకసారి కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనకు నచ్చిన విధంగా ఫ్రూట్స్ని, డ్రై ఫ్రూట్స్ని అట్లాగే కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే సేమియా పెసరపప్పు దద్దోజనం రెడీ.